నమస్తే పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధానిపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి కనబరిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అద్దెంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో స్థానిక రంగభవనంలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ అందరం కలిసి అమరావతిని కాపాడదామని, దీనికి అందరూ కలిసి రావాలని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు దామజుల జనార్దన్, మాజీ మంత్రి సిద్ధా రాఘవ, ఈతర హరిబాబు, రియాజ్, నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మొన్న అమరావతి ప్రాంతంలో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు మేమందరం పర్యటించినప్పుడు కూడా సచివాలయానికి 7-8 కిలోమీటర్ల దూరంలోనే మమ్మల్ని ఆపేయడం జరిగింది. కానీ రైతు ఎక్కడ నష్టపోతాడో, ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేకుండా ఎక్కడ నష్టపోయిందో అని చెప్పేసి ఆ రోజు పోలీసు వారు ఆపినా సరే ప్రజల కోసం, రైతుల కోసం ఆ రోజు ముళ్ళక ఇనుప కంచెలు సైతం దాటుకొని వెళ్ళడం జరిగింది. కానీ ఇదే జగన్ రెడ్డి ఆ రోజు వైజాగ్లో పోలీసు వారు ఆపితే వెనుకలు వెళ్ళిపోయారు. కానీ అతను ఆడేది అన్ని డ్రామాలు. ఎందుకంటే ప్రజల మీద ప్రేమ ఉంటూ అతను దాన్ని రక్షించుకుందాం, ఇప్పుడు అకారణంగా మార్చడం సరైనది కాదు, ఇది సరైన సముచిత నిర్ణయం కాదని పార్టీలకు అతీతంగా అందరం కలిసి కూడా జయిస్తారు ఇక్కడ కూర్చొని ఉద్యమానికి ముందుకు రావడం. అదేవిధంగా రాష్ట్రంలోనూ ఒక జేఏసీ ఏర్పడింది. అదేదో తెలుగుదేశమో లేదా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాకుండా రాష్ట్ర పరిరక్షణ కోసం అన్ని హంగులతో ఏర్పడినటువంటి అమరావతి చాలా చక్కగా చాలా మంది ఆయన చదువుతున్న 1,10,000 కోట్లు కావాలని అవసరమే లేదు. ఇవాళ రాజధానికి కావాల్సినటువంటి అసెంబ్లీ కౌన్సిల్ ఉంది, దానికి 526.52 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టున్నారు. అదేవిధంగా హైకోర్టు 175 కోట్ల హైకోర్టు ఉంది. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్స్ది, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికి కావాల్సినటువంటి వసతి ఈరోజు అమరావతిలో ఉంది. కాకపోతే ఆయన ఏదో విధంగా తరలించడానికి ఇంత సోదరులు చాలా చక్కగా చెప్పారు రియాజ్ గారు, ఫ్యాక్షన్ రాజధాని, 4వ రాజధాని ఒకటి మాత్రం అదేమో కానీ ఆయన ఒక రాజధాని చేయబోతాడు. ఇదంతా నాటకం, జనాన్ని మభ్య పెట్టడానికి ఆయన వెళ్ళాలి. అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంత దుస్థితిలో ఉంటే చాలా బాధాకరమైన విషయం. అందరికి కూడా వయసులో పెద్ద ఉన్నవారు కొంతమందితో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా చెప్పడం కూడా జరిగింది. మా నాన్నగారు కూడా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా చెప్తున్నారు అసలు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటివరకు మేము బతుకున్నామంటే మాకు బాధ అనిపిస్తుంది. ఆయన ఆ విధంగా చెప్తున్నారంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏదైనా కూడా ఇంత అధికారంలోకి వచ్చిన తర్వాత, అన్ని స్థానాలు గెలుచుకున్న తర్వాత, ప్రజలకి మాకు ఒక్కసారి అవకాశం అన్ని ఇవ్వచ్చిన తర్వాత ఈ విధంగా చేయడం చాలా బాధాకరం. అయితే ఒక చిన్న సామెత ఉంది, చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే పెద్ద గీత చూస్తాం కానీ చిన్న గీత చూడము. చిన్న సమస్య ఫస్ట్ ప్రజావేదికతో పాటు ముందు మొదలెట్టారు. ప్రజావేదిక కూల్చినప్పుడు అంటే స్పందించినప్పటికీ అంతగా స్పందించలేదని చెప్పి సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మా ఇంటి జోలికి వస్తే కూడా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. రైతుల సమస్య వచ్చేటప్పటికి అందరితో పాటు వాళ్ళ బాధ అనేది తెలిసిందండి. దాని తర్వాత అది చూసుకుంటే ఇసుక సమస్య తర్వాత వెళితే మరి నెక్స్ట్ నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి, తర్వాత గ్రామ స్థాయి, ప్రతి చోట కూడా లేదు అమరావతి మన రాజధాని. మరి ప్రతి గ్రామంలో కూడా మార్పు విధంగా మరి కార్యాచరణ తీసుకుంటే బాగుంటుంది. కార్యాచరణకు సంబంధించి మాట్లాడవలసిందిగా అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇంకొక అసలు విషయం ఏంటంటే మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ జగన్ గురించి అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గురించి దేశం మొత్తం తెలుసు. అతను ఒక రాజకీయ ఉన్మాది. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే అతను నిలబడదు. ఇది నిజం. మీరు నమ్మండి, నమ్మకపోండి. అతను ఏమనుకుంటారంటే నేను దైవాంశ సంపూర్ణుని, దైవమే నన్ను ఇక్కడికి పంపించాడు, నేను ఏం చెప్తే అదే చట్టం, నేను చెప్పిందే వేదం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన చేసే పని అంతా కూడా ఎట్లా ఉంటుందంటే పాత దేవుడు కూడా జగన్మాయ చేయాలి అనేది అతను ఆలోచన.
అప్పుడే మొదలు పెట్టాడు 6 నెలలు చూస్తూనే ఉన్నాం. అతను భయపడేది ఒకటే, ఓటుకే భయపడతాడు తప్ప నీ ఉద్యమానికి భయపడ్డు, లేకపోతే నీ ట్రాక్లకి భయపడ్డు, ఇంట్రెస్ట్ భయపడ్డదు. కానీ చివరిలో ఉన్నటువంటి చిత్తూరు కానీ లేకపోతే ఇటువైపు ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం కానీ మధ్యలో ఉన్నటువంటి అమరావతిని నాడు ఉన్నటువంటి ప్రభుత్వం మనకి అమరావతిని మనకి రాజధానిగా ఎంపిక చేస్తే ఈరోజు అధికార వికేంద్రీకరణ పేరుతో ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానానికి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ యొక్క విధానాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని వెనక్కి తీసుకునేలాగా మనం ముందుకు తీసుకెళ్లిపోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా అమరావతిలోని రాజధాని కొనసాగించేంత వరకు మన యొక్క పోరాటం ఆపకుండా ఏది జేఏసీ ఆధ్వర్యంలోనే కాదు అన్ని సంఘాల యొక్క ఆధ్వర్యంలో ప్రజలందరినీ కూడా ఉద్యమ రూపంలో ముందుకు తీసుకొని పోయి ఈ యొక్క అమరావతి రాజధానిగా కొనసాగించుకునేంత వరకు మనం ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. కార్యాచరణ పథకంలో నేను ఒక సూచన చేయదలుచుకున్నాను. ఇప్పుడు మన అమరావతిలో రైతులందరూ నిసం తెలియజేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారాలు కూరగాయలు అవన్నీ బయట ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా సప్లై చేస్తున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే సహాయం నిరాకరణ చేయాలి. ఎవరైతే అమరావతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరికీ సహాయ నిరాకరణ, వాళ్ళకి మనం ఎటువంటి నిత్యావసరాలు కానీ వాళ్ళ ఇళ్ళలో పనిచేసే వాళ్ళతో సహా అందరూ ఎదురుతిరిగి దీని ఒక ఉద్యమంలాగా చూపిస్తే స్వచ్ఛందంగా వాళ్ళకి మానసికంగా వాళ్ళు మేము చేస్తుంది తప్పని కనీసం శుద్ధితో అట్లా ఒక్కొక్క పార్టీ నుంచి మనం అందరం కూడా కలిస్తే దానికి కూడా ఒక మంచి మెసేజ్ కూడా పబ్లిక్లోకి వెళ్తుంది. ఈరోజు 23 రోజుల నుంచి కూడా మనకి చేస్తూ ఉన్నా కూడా ఎక్కడా కూడా స్పందన లేదు. వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తున్నారు. అవసరమైతే పోలీసు వాళ్ళని కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకునే పరిస్థితుల్లో పోలీసు వాళ్ళు చేస్తారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లా చేస్తారు. అధికారులను అయితే ఈరోజు వన్ సైడ్గా మీరు ఏ పార్టీకి వేసారో ఓటేసారో వాళ్ళే రావాలనే పరిస్థితిలో కూడా ఈరోజు అధికారులు కూడా తయారైపోయినట్టే మనం ఎక్కడికి పోతున్నాం అనేది కూడా మనకు అర్థం కావట్లా. ఈరోజేమో వైజాగ్లో మైనింగ్ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకొచ్చారు. ఈరోజు మైనింగ్ని కూడా బెదిరించి వాళ్ళ పేర్ల మీదకి రాసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఆస్తులు విపరీతంగా కొన్నారు. జనాలు ఏమైనా పర్వాలేదు, మనం వాళ్ళ సెక్రటేరియట్ అక్కడ పెట్టాలి, అక్కడ పెట్టి అక్కడ ఉండే ఆస్తుల్ని కూడా మంచి రేట్లు వచ్చిన తర్వాత భూమి ఇంకా వేల కోట్లు సంపాదించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఒక చైతన్యం వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూడా ఈరోజు పట్టించుకునే పరిస్థితులు కూడా ఈ రోజులకి ఆయనకి ఇంకా కలగల. కాబట్టి 23 రోజుల నుంచి టీవీ చూస్తే బాధేస్తూ ఉంది. ఒక పక్క అమరావతిలో పిల్లల కాడి నుంచి మహిళలు ఎప్పటి నుంచి రావడం కూడా అందరూ కూడా బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ ఇబ్బందులు పడే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంకా అయినా కూడా వాళ్ళంతా కూడా చేసే పరిస్థితి, ఆలోచించే పరిస్థితులు కూడా అంత లేడు. ఖచ్చితంగా రేపు 20వ తారీఖు అసెంబ్లీ పెడతాడు, అసెంబ్లీలో తీర్మానం చేస్తాడు. ఆల్రెడీ అక్కడ బిల్డింగ్లు కూడా తీసుకొని రెంటలకు అక్కడికి వెళ్ళిపోవాలనే ఆలోచనలో కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరికి పోయినా పర్వాలేదనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మన అందరం కూడా అందరం కలిస్తేనే ఏదైనా కూడా మనం సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఆయనకి ఆధారం దిగాలన్నా కూడా ఈరోజు ఇందాక మన డాక్టర్ గారు అంటున్నారు, రేపు 10వ తారీఖు మళ్ళా కుటుంబం అంతా కూడా జైలుకి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి వస్తుంది, మన కోర్టుకు అటెండ్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. ఈరోజు ఎలాగైపోయిందంటే సొసైటీలో అదివరకు జైలుకి వెళ్ళాలన్నా కోర్టుకు వెళ్ళాలన్నా తలకాయ తెచ్చుకొని ఎవరైనా చూస్తే ఎట్లా అని చెప్పేసి బాధపడే పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఏమవుతుందంటే మన మీడియాలో కూడా ఎక్కువ వచ్చిన తర్వాత అమరావతి రాజధాని ఈరోజు ముఖ్యమంత్రి గారు వైజాగ్ సృష్టించాలని వారి దాంట్లో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక గందరగోళం ఏర్పడటం జరగటం, ఎక్కడికక్కడ ప్రజల్లో ఒక చర్చ జరగటం, ఏదైనా అమరావతి రాజధాని ఇక్కడే ఉంచాలి, రాజధాని తలెత్తడానికి లేదని అన్ని జిల్లాల్లో కూడా జేఏసీలు ఫామ్ కావటం, కొన్ని నియోజకవర్గాల్లో కూడా జేఏసీ ఫామ్ అయి ఎక్కడెక్కడ ఉద్యమాన్ని ఉధృతంగా చేయాలనే ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు యాక్షన్ కమిటీ సభ్యులు ఎవరికి సంబంధించిన ఆలోచనలు ఒపీనియన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా మన ప్రకాశం జిల్లా నుంచి మనం అమరావతి రాజధానిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాజధానికి షిఫ్ట్ కాకుండా మనం ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొని అన్ని విధాలుగా కూడా
మనం ముందుకెళ్ళి తప్పకుండా కూడా రాజధాని కాపాడాలి. ఎందుకంటే 5 కోట్ల ఆంధ్రలో ఒక హక్కు అమరావతి. అందరూ కూడా ఒక మిడిల్ పాయింట్లో పెట్టుకుని అందరూ ఆమోదయోగ్యంగా మా అమరావతి రాజధానిని మన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు నిర్మాణం చేసుకొని అన్ని వసతుల హంగులతో కూడిన రాజధానిని ఈరోజు షిఫ్ట్ చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం, దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అక్కడ గుంటూరు జిల్లాలో అన్నీ కూడా క్యాపిటల్ ఏరియాలో కూడా అక్కడ ఉధృతంగా జరుగుతూ ఉంది గత 23 రోజుల నుంచి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ మండలాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ బాగా ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అందరూ కూడా ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాను. మీ అందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రకాశం జిల్లాకు సంబంధించి మన అందరం కూడా ఒక యూనిటీగా స్థానిక కాకతీయ సేవా సమితి ఆనంద నిలయం నందు హెచ్సిజి ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో వృద్ధులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎన్ రమణారెడ్డి, డాక్టర్ కీర్తి, డాక్టర్ శ్రావణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కాకతీయ సేవా సమితి ఓల్డ్ ఏజ్ హోమ్ అధ్యక్షులు మారట సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. కానీ ఈ బీపీ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. బీపీ అంటే ఇప్పుడు ఎంత చెప్పారు, నేను చూపిస్తాను. ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఈ క్యాన్సర్ అవేర్నెస్ మీద మనము అవగాహన కల్పించడానికి ఈ కాకతీయ సేవా సమితిలోకి రావటం జరిగింది. ఇక్కడ దాదాపు 60-70 మంది మనకి ఇక్కడ అబౌవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు పాపులేషన్ ఉంది. వీళ్ళందరికీ కూడా మనము ఈ క్యాన్సర్ అవేర్నెస్ పైన అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకున్న లక్షణాలను బట్టి మనం ఓపీ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మిగతా లైక్ బ్లడ్ టెస్ట్లు, రొటీన్ బ్లడ్ టెస్ట్లు కానీ, షుగర్ మానిటరింగ్ ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేపిస్తూ ఉన్నాము. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది డే బై డే చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణాలు ఒకటి మనము తీసుకున్న ఆహార అలవాట్ల వల్ల కానీ, లేదా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ రావటం వల్ల, ఊబకాయం రావటం వల్ల, వీటి వల్ల అనేది క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతూ ఉంది. మనం కనుక్కున్నట్టయితే ఈ క్యాన్సర్ కేసెస్లో దాదాపు కనుక్కున్న కేసెస్లో, కొత్త కేసెస్లో 1,00,000 కేసులు కనుక్కుంటే అందులో దాదాపు 50,000 కేసులు ఈ క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉన్నారు. సో అలాంటి జరగకుండా ఉండటానికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ పైన అవగాహన కల్పించడానికి ఇలాంటి ప్రోగ్రాములు మన ఎంఎన్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ క్యాన్సర్ అనేది ఇంత ముందులాగా ట్రీట్మెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ క్యాన్సర్ అనేది ఇప్పుడున్న పరిస్థితులలో అది ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే లైక్ క్యూరబుల్. మనము మిగతా వేరే ఫారిన్ కంట్రీస్లో చూసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ అనేది వాళ్ళు ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా చాలా ఎర్లీ కనుక్కుంటూ ఉన్నారు. మన ఈ ఇండియాలోకి వచ్చేసరికి ఈ పేషెంట్స్కి లైక్ దీని మీద అవగాహన లేకపోవటం వల్ల వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ప్రజెంట్ అవుతూ ఉన్నారు. సో అందువల్ల మనకి ఈ క్యాన్సర్ అనేది మనం పూర్తిగా నయం చేయడానికి మనకు కష్టమవుతూ ఉంది. ఆ ఉద్దేశంతోనే ఇలాంటి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లైక్ బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రాము, సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్ టెస్టు, సో ఇవన్నీ కూడా రొటీన్గా మనము ఈ ప్రోగ్రామ్ ద్వారా కండక్ట్ చేస్తాం. స్థానిక గుంటూరు డ్రైనేజీలపై అక్రమాలను ఓఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఈ కార్యక్రమంలో ఓఎంసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తాళాలు బాయ్ ఏడైనా అతనే పడుతున్నాడు, తీయండి అతను కరెక్ట్. చాలా అమరావతి పరిరక్షణ
పరిరక్షణ సమితి నిర్వహిస్తున్న ర్యాలీకి రానివ్వకుండా అడ్డుకుని అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ జిల్లా అధ్యక్షులు దామచల జనార్దన్ అన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. అక్కడ ఉండే లోకల్ సిఐకి మేము పర్మిషన్ కూడా అప్లై చేసాం. జేఏసీ మెంబర్స్ కూడా కమిటీ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చాం. దాని ప్రకారంగా ఈరోజు మేము జేఏసీ మీటింగ్కి పొద్దున్నే మేము వెళ్ళాల్సి ఉంటే ఈరోజు మన వాళ్ళందరినీ కూడా కొంతమందిని టౌన్లో ఉండే వాళ్ళని ఒక 20 మందిని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సిఐని అడిగితే మాకు ఏదో ఎస్పీ గారి దగ్గర నుంచి మాకు వచ్చింది, దానికోసం మేము తీసుకొచ్చాం, ఎస్పీ గారితో మాట్లాడండి అంటారు. ఇప్పుడేమో ఎస్పీ గారి దగ్గరికి వచ్చాము. ఎస్పీ గారితో మాట్లాడాలంటే ఆయనేమో 7 గంటలకు రండి, 7 గంటలకు కలుద్దామని చెప్పేసి ఎస్పీ గారు చెప్తారు. ఈరోజు ఎస్బీసీఐ ఆయన వచ్చాడు, నేను మెసేజ్ పాస్ చేస్తాను, ఏంది ప్రాబ్లం అంటే మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి మేము ఎస్బీసీఐ కూడా చెప్పాం. ఆయన ఒకసారి మాట్లాడి ఇమీడియట్గా వాళ్ళని రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఈరోజు ఒక ఎస్పీని కూడా కలుసుకునే పరిస్థితి, పోలీసు వాళ్ళని కూడా మనం ఉండే పరిస్థితులు ఏముండేవి కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్రం పరిపాలనా విధానం ఈ విధంగా అయిపోయింది. ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ఈ విధమైన పనులు ఎప్పుడు కూడా జరగల. ఎప్పుడు కూడా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అందరికి కూడా పనిచేసే విధంగా ముందుకు తీసుకెళ్ళని తప్పితే ఈరోజు ఒక కక్ష సాధింపుతోటి వీళ్ళ వైఖరి వీళ్ళందరినీ కూడా ఒక నియంత మాదిరి ఆ ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడో మొత్తం కూడా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆ విధంగా తయారైపోవటం కూడా ఇది చాలా దురదృష్టకరం అని చెప్పే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అదేమంటే కుల రాజకీయాలు చేయబోతూ ఉన్నారు. ఒక కులం అంటారు. అక్కడ వచ్చే లోపలికి అమరావతిలో ఈరోజు 29 గ్రామాల్లో అన్ని కులాలు అందరూ ఉన్నారు. అలాంటిది చూసుకోకుండా వెర్రెక్కినట్టు ఈరోజు ఏదైనా నేను అనుకునేదే సాగాలి, ఎవరి మీదైనా మేము కేసులు పెడతాం, ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఆస్తుల మీద ఇబ్బందులు పెడతాం, ఎవరికి ఏం చేస్తారో చేసుకోండి అనే ధోరణిలో ఈరోజు ముఖ్యమంత్రి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది మంచి పద్ధతులు కాదు, అన్ని రోజులు ఇలానే ఉండవని చెప్పి కూడా ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తూ ఉన్నాం. అది కాబట్టి యాక్షన్ కమిటీని ఏదైతే నిర్బంధించారో అది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం కోరుకుంటారో అది చేయాలి, కానీ నాయకులు ఏం కావాలో అది కోరుకుంటే పద్ధతి ఇది మంచిది కాదు. దీని మూల్యం తప్పకుండా గవర్నమెంట్ చెల్లించాల్సిన పరిస్థితుంది. మరి రాత్రి మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పాదయాత్ర చేస్తామంటే కూడా వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా ఇది ప్రభుత్వాన్ని పతనానికి నాంది పలికే కార్యక్రమాలు. స్థానిక హౌసింగ్ బోర్డ్ బొమ్మరిలో అనాథ ఆశ్రమంలో అంగుల కుదురుటి వేదవతి జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు సుబ్బారావు రమాదేవిలు అనాథ పిల్లలకు నిత్యావసర వస్తువులు అందజేస్తారు. అనంతరం అల్పాహార విందును ఏర్పాటు చేశారు. బొమ్మరిలో నిర్వాహకులు రాజ్యలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. సామంతపూడి వేదవతి సత్య నగరాజ్ కుమారి రీసెంట్గా మ్యారేజ్ అయింది. అంగల్ కుదుటి మహేష్ బాబుకి ఇచ్చి వివాహం చేశాము. ఫస్ట్ బర్త్డే మ్యారేజ్ అయిన తర్వాత ఆ సందర్భంగా పాపకి బర్త్డే పురస్కరించుకొని ఇక్కడ ఈ పిల్లలకి అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది బొమ్మరిల్లులో. దీంట్లో ఏంటంటే ఈ పిల్లల్ని చూస్తే నిజంగా మనం ఇంట్లో మన సొంత 2 పిల్లలకే మనం చేయలేకపోతున్నాము. అలాంటిది ఇంతమంది 80 మంది పిల్లల్ని మేడం గారు హస్బెండ్ గారు మన ఇల్లు కూడా నీట్గా ఉండదేమో.
ఇంత సక్రమంగా చేస్తున్నారు. చాలా అభినందించిన విషయం ఇది. దీన్ని పురస్కరించుకొని మిగతా మేము కూడా ఏదైనా అకేషన్లో ఉన్నప్పుడు మాత్రం ఈ అవకాశంలో మా మ్యారేజ్ డే కానీ ఏదైనా అకేషన్స్లో మాత్రం కంపల్సరీగా. రమాదేవి గారు సుబ్బారావు గారు వాళ్ళ అమ్మాయి అంగళకుర్తి వేదవతి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా పిల్లల దగ్గరకు వచ్చి పిల్లలతోటి గడిపి వాళ్ళకి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం జరిగింది. మామూలుగా బర్త్డేస్ అనంటే ఎవరైనా కానీ చాలా ఎక్కువ ఆలోచిస్తూ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చాలా లగ్జరీగా చేస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళ అమ్మాయి పేరు మీద ఇక్కడికి వచ్చి ఇలాంటి పిల్లలకి వాళ్ళు ఒక సపోర్ట్గా ఇవ్వటము అనేది చాలా అభినందించాల్సిన విషయం. అదేవిధంగా వేదవతికి కూడా మేము ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు గల తెలియజేస్తున్నాము. ఇలా సమాజానికి మనం ఏదో ఒక అకేషన్ తోటి హెల్ప్ చేయటం అనేది చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు రోడ్లమ్మడి తిరుగుతూ అనాదరణకి అన్నిటికీ గురైనటువంటి పిల్లలకి మనము సపోర్ట్ చేస్తే వాళ్ళకి ఒక మంచి లైఫ్ వస్తుంది. కాబట్టి ఏదో ఒక అకేషన్ని ఈ విధంగా. సంతమాగులూరు మండలం వెలుగు కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మండలంలోని కొన్ని గ్రామాలకు చెందిన యానిమేటర్లను అన్యాయంగా తొలగించారంటూ వెలుగు కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులను నిలదీశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. ఫలితాలు పొందవచ్చని అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. కొండమంచలూరు క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో టీ20 క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి బాలినేని ప్రణీత్ రెడ్డి, బాచిన చెంచుకరటయ్య తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి చెప్తున్నా, కష్టపడండి. చదువు ఒకటే కాదు, స్పోర్ట్స్లో కూడా సక్సెస్ ఉంటుంది. మీకు ఇంకా వాస్తవంగా చెప్పాలంటే అందుకంటే బాగా బ్రతికే వాళ్ళు ఇప్పుడు వాస్తవం క్రీడాకారులు బాగా క్రికెటర్సే బాగా బ్రతుకుతున్నారు. మిగతా స్పోర్ట్స్ నాకైతే ఫుట్బాల్ ఇష్టం. ఫస్ట్ హెల్త్ బాగుంటుంది అందరిది. ఎక్కువ సంవత్సరాలు పెడితే ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్సే. చదువుకున్న వాళ్ళు 50-65 సంవత్సరాలకే వ్యాక్సిన్ పోతారు. సారీ. సో ఈరోజు కొండమంజలూరు గ్రామంలో దక్షిణ భారతదేశ స్థాయి టీ20 టోర్నమెంట్ జరగడం చాలా సంతోషం. మాజీ క్రికెట్ ప్లేయర్స్ ఎంఎస్కే ప్రసాద్ గారు, వెంకటపతిరాజు గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఆడటం జరిగిందంట. అట్లాంటి చరిత్ర ఉన్న ఈ గ్రౌండ్లో నిజంగా మేము ఈ పోటీలు ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎర్రగొండపాలెంలో పిచ్చికుక్క స్వైర విహారం చేస్తుంది. వీధుల్లో తిరుగుతూ కనపడ్డ చిన్న పెద్దలను కలుస్తూ పరుగులు పెడుతూ పారిపోతుంది. నగరంలో 20 మందిని పైగా గాయపరిచింది. పేరుకే 100 పడకల ప్రభుత్వ వైద్యశాల, వ్యాక్సిన్ అందుబాటులో లేదు. దీంతో ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స కోసం అధిక వ్యయం ఖర్చు పెడుతున్నారు. పట్టుకున్నది
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధానిపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం. ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తి కనబరిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అద్దెంకి వైసీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.